ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా మరోసారి తమ ఆధిపత్యాన్ని చూపించింది. సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్ చివరి మ్యాచ్ లో కూడా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆఫ్ఘనిస్తాన్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాటర్ల దూకుడు, ఫీల్డర్ల చురుకుదనం, కెప్టెన్ శుభ్మన్ గిల్ వ్యూహాలు అన్నీ కలిసి భారత్ కు భారీ విజయాన్ని అందించాయి. ఇక మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెపాక్ పిచ్ మొదట్లో బౌలర్లకు సహకరిస్తుందని తెలిసిన స్కోర్ బోర్డుపై పరుగులు ఉంచితే ఒత్తిడి పెంచవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. భారత్ తరఫున కెప్టెన్ శుభ్మన్ గిల్ 3 మార్పులతో బరిలోకి దిగాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూనే విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభం కావడంతోనే భారత పేసర్లు ఆఫ్ఘనిస్తాన్ పై దాడి మొదలు పెట్టారు. మ్యాచ్ ని వన్ సైడెడ్ చేసింది మన బౌలర్లే. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ చేసిన బౌలింగ్ చూస్తే పూనకాలు వచ్చాయి. 8.2 ఓవర్లు వేసి అందులో 2 మేడెన్లు వేసి కేవలం 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్ లోనే ఇది బెస్ట్ వన్డే బౌలింగ్ ఫిగర్స్. మ్యాచ్ ప్రారంభమైన 7 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ ను నలిపేశాడు. రెహమానుల్లా గుర్బాజ్, రహ్మద్ షా, ఇబ్రహీం జద్రాన్ ముగ్గురిని రోహిత్ శర్మ స్లిప్స్ లో పట్టిన 3 క్యాచ్లు మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి. ప్రసిద్ధ వేసిన అవుట్ స్వింగర్లను రోహిత్ బుల్లెట్ వేగంతో క్యాచ్లుగా అందుకోవడం చూస్తే వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అనిపించింది. ఆ తర్వాత దార్విష్ రసూలిని అవుట్ చేసి వరుసగా 4 వికెట్లు సాధించాడు. మొదటి పవర్ ప్లేలోనే వరుస వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ ను కుదేలు చేశాడు. చివర్లో సెంచరీతో రెచ్చిపోతున్న కెప్టెన్ షాహిదీని అవుట్ చేసి తన మొదటి అంతర్జాతీయ వన్డే 5 వికెట్ల హాల్ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు భారత బౌలర్ల వేగం, లైన్ అండ్ లెంగ్త్ ముందు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మ్యాచ్ లో అందరి ప్రశంసలు అందుకున్న ఆటగాడు ప్రసిద్ధ కృష్ణ. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ను పూర్తిగా ఛేదించిన బౌలర్ ఇతనే. మొదట్లోనే ఓపెనర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పై కూడా అదే ప్రభావం చూపించాడు. బంతిని స్వింగ్ చేయిస్తూ బౌన్స్ ను సరిగ్గా ఉపయోగిస్తూ బ్యాటర్లను తప్పిదాలకు గురిచేశాడు. చెపాక్ పిచ్ లో వేగంగా వచ్చే బంతులను ఎదుర్కోవడం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు కష్టమైంది. ఈ 5 వికెట్ల ప్రదర్శన అతని వన్డే కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలలో ఒకటిగా నిలిచింది. ఒక ద్వైపాక్షిక సిరీస్ లో భారత పేసర్ గా కీలక మ్యాచ్ లో 5 వికెట్ హాల్ నమోదు చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. ఇలాంటి ప్రదర్శనతో భవిష్యత్ ఐసీసీ టోర్నమెంట్లకు తన పేరును బలంగా వినిపించాడు. ప్రసిద్ధతో పాటు కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే మరియు ప్రిన్స్ యాదవ్ కూడా చక్కగా సపోర్ట్ చేశారు. హష్మతుల్లా షాహిదీతో కలిసి 105 రన్స్ పార్ట్నర్షిప్ తో డేంజరస్ గా మారుతున్న ఒమర్జాయ్ ని ప్రిన్స్ యాదవ్ అవుట్ చేసి మ్యాచ్ ను మళ్లీ ఇండియా వైపు తిప్పాడు. ఈ ముగ్గురు కుర్రాళ్లు తలో వికెట్ తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ బౌలింగ్ యూనిట్. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే కేవలం 36 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఘోరమైన కష్టాల్లో పడింది. రహమానుల్లా గుర్బాజ్ 5, ఇబ్రహీం జద్రాన్ 11, రహ్మద్ షా 5, దార్విష్ రసూలి 1 ఇలా టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు వారి కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 1 మ్యాన్ షో ప్రదర్శించాడు. 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ తో 102 పరుగులు చేసి తన మొదటి వన్డే సెంచరీని నమోదు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 50 రన్స్ తో కలిసి 5వ వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అఫ్ఘాన్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు. షాహిదీ ఒమర్జాయ్ భాగస్వామ్యం లేకపోయి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ సిరీస్ లో టీమిండియాను ముందుండి నడిపించిన యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. రోహిత్ శర్మ జట్టులో ఉన్నప్పటికీ గిల్ చాలా పరిణతితో నిర్ణయాలు తీసుకున్నాడు. పవర్ ప్లేలో ప్రసిద్ధ కృష్ణకు వరుస ఓవర్లు ఇవ్వడం, వికెట్లు పడుతున్నప్పుడు స్లిప్ ఫీల్డింగ్ ను అటాకింగ్ గా ఉంచడం గిల్ కెప్టెన్సీ మార్క్. ఈ మ్యాచ్ లో ఇండియా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ స్లిప్స్ లో పట్టిన 3 వరుస క్యాచ్లు మ్యాచ్ కే హైలైట్. అంతేకాకుండా ఒక వన్డే మ్యాచ్ లో 3 అంతకంటే ఎక్కువ క్యాచ్లు తీసుకుని బ్యాటింగ్ లో 50 పైన పరుగులు చేయటం రోహిత్ శర్మ 3 సార్లు చేసి రికార్డు సృష్టించాడు. అలాగే మైదానంలో యువ ఆటగాళ్ల గ్రౌండ్ ఫీల్డింగ్ వల్ల కనీసం 20 నుంచి 25 పరుగులు సేవ్ అయ్యాయి. 2 రనౌట్లు కూడా ప్రెజర్ ను బిల్డ్ చేయడంలో సహాయపడ్డాయి. షాహిదీ సెంచరీ చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో
ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ స్కోరు భారత బ్యాటింగ్ లైనప్ ముందు సరిపోదని అప్పుడే చాలా మందికి అర్థమైంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఓపెనర్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మైదానంలోకి దిగాక సీన్ మొత్తం మారిపోయింది. హష్మతుల్లా షాహిదీ సెంచరీ చేసినప్పటికీ షాహిదీ బ్యాటింగ్ టైంలో డేంజర్ జోన్ లో పరిగెత్తడం వల్ల 5 పరుగులు పెనాల్టీగా భారత్ కు యాడ్ అయ్యాయి. దానికి తోడు ఇండియా ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే అఫ్ఘాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వాట్ ఏ ప్లేయర్ బాస్ కేవలం 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సిక్సర్ తో తన సెంచరీ మార్క్ ను అందుకోవడం మ్యాచ్ కే హైలైట్. ఈ సెంచరీ జైస్వాల్ వన్డే కెరియర్ లో 2వ వన్డే సెంచరీ, అలాగే అత్యంత తక్కువ 6 ఇన్నింగ్స్ లో 2 వన్డే సెంచరీలు చేసిన యంగ్ ఇండియన్ ఓపెనర్లలో ఒకడిగా రికార్డు సృష్టించాడు. అటువైపు సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా ఏమాత్రం తగ్గలేదు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగే 69 బంతుల్లో 79 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు ఏకంగా 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కేవలం 20 ఓవర్లలోనే జోడించి మ్యాచ్ ను పూర్తిగా ఏకపక్షం చేసేశారు. రోహిత్ అవుట్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ వచ్చి సింగిల్స్ తీసి స్ట్రైక్ జైస్వాల్ కి ఉండేలా చేసి జైస్వాల్ సెంచరీ చేయడానికి సహకారం అందించాడు. జైస్వాల్ సెంచరీ పూర్తి అయిన తరువాత 4-6 తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై వన్డేల్లో భారత్ కు ఇది వరుసగా 3వ క్లీన్ స్వీప్ సిరీస్ విజయం. అలాగే ఈ విజయంతో ఓటమి లేకుండా ఒక జట్టుపై అత్యధిక మ్యాచ్లు 16 గెలిచి రికార్డు సృష్టించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే పవర్ ప్లేలో దారుణంగా ఫీల్డింగ్ చేశారు. రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను ఫరీద్ మాలిక్ చేతిలో క్యాచ్ ను పట్టకుండా ప్లాడ్ లైటింగ్ పడటం వల్ల క్యాచ్ నే వదిలేశారు. రోహిత్ శర్మ టాప్ ఎడ్జ్ తీసుకుని కీపర్ వెనుకకు వెళ్తే గుర్బాజ్ క్యాచ్ తీసుకోకుండా బాల్ ని ఫుట్బాల్ లా బౌండరీకి పంపించాడు. ఇంకా చెప్పుకుంటే సింగిల్ వచ్చే దగ్గర కూడా 4 ఇచ్చిన పూర్ ఫీల్డింగ్ చూసాం. లక్ష్యం తక్కువగా ఉన్నప్పుడు ఫీల్డింగ్ లో వైఫల్యాలకు తోడు అవ్వటంతో భారీ ఓటమిని ఆఫ్ఘనిస్తాన్ ఆహ్వానించింది. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా గిల్ నిలిచారు. రోహిత్ శర్మ కంబ్యాక్ గురించి, గిల్ కెప్టెన్సీ గురించి మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.